ఈ వీడియోలోని కంటెంట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 7th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ నుండి చేయటం జరిగింది. ఇది ఎస్జిడిలకు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్ పట్టణం మధ్య నుండి ప్రవహించేటటువంటి నది సెయిన్ నది. నెక్స్ట్, ఫ్రాన్స్ దేశం మధ్యలో విస్తరించి ఉన్న పీఠభూమి పేరు మాసిఫ్ సెంట్రల్. నెక్స్ట్, ఫ్రాన్స్ దేశానికి తూర్పున విస్తరించి ఉన్న పర్వతాలు ఆల్ప్స్ పర్వతాలు. నెక్స్ట్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈఫిల్ టవర్ని ఏ సంవత్సరంలో నిర్మించారు? 1889లో. 1789 నాటి ఫ్రెంచ్ విప్లవం జరిగి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దానికి గుర్తుగా ఈ ఈఫిల్ టవర్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్, ఫ్రాన్స్లో వ్యవసాయానికి అనుకూలమైన కాలం వేసవికాలం. నెక్స్ట్, తూర్పు దక్షిణ ఫ్రాన్స్లో ముఖ్యమైన పంట ద్రాక్ష. నెక్స్ట్, మన దేశంలో 3 కాలాలు ఉంటే ఫ్రాన్స్ దేశంలో ఎన్ని కాలాలు ఉంటాయి? 4. నెక్స్ట్, ఫ్రాన్స్లో ముఖ్యమైన 2 పంటలు గోధుమ మరియు రై. నెక్స్ట్, ఫ్రాన్స్ దేశానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది. ఏ, సంవత్సరమంతా వర్షాలు కురుస్తాయి. బి, చలికాలంలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. సి, తూర్పు యూరోప్ దేశాల్లాగా అతి శీతలంగా ఉంటుంది. డి, మన దేశంలో చలికాలంలో ఉండే ఉష్ణోగ్రతలు ఫ్రాన్స్లో వేసవికాలంలో ఉంటాయి. ఆన్సర్ ఈస్ సి. ఫ్రాన్స్ అనేది అట్లాంటిక్ సముద్ర తీరాన ఉన్నటువంటి ఒక దేశం. ఈ అట్లాంటిక్ సముద్ర తీరం నుంచి వీసేటువంటి పొడిగాలు లేదా కవుష్ణ ప్రవాహాల వలన ఫ్రాన్స్ అతి శీతలంగా మారదు. నెక్స్ట్, ఫ్రాన్స్ దేశానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది. ఏ, ద్రాక్ష సారాకి ప్రసిద్ధి. బి, విమానయానం పరిశ్రమకు ప్రసిద్ధి. సి, రుచికరమైన వంటలకు ప్రసిద్ధి. డి, నాణ్యమైన బొగ్గు నిల్వలకు ప్రసిద్ధి. ఆన్సర్ ఈస్ డి. వాస్తవానికి ఫ్రాన్స్ దేశంలో బొగ్గు నిల్వలు తక్కువ కాబట్టి అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి బొగ్గు నిల్వల్ని దిగుమతి చేసుకుంటుంది. నెక్స్ట్, ఫ్రాన్స్ దేశానికి సంబంధించి ఈ క్రింది వాటిలో తప్పనిసరి అయినది. ఏ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవటం. బి, పాఠశాలల్లో చదువుకోవటం. సి, 18 సంవత్సరాలలోపు పిల్లలందరూ చదువుకోవటం. డి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవటం తప్పనిసరి కాదు. ద ఆన్సర్ ఈస్ ఏ. ఫ్రెంచ్ చట్టాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవటం తప్పనిసరి. ఫ్రాన్స్ దేశానికి సంబంధించి ఈ క్రింది వాటిలో 1. అణు విద్యుత్ ఉత్పత్తికి న్యూక్లియర్ రియాక్టర్ల వినియోగాన్ని పెంచకూడదు. 2. సముద్రపు అలల విద్యుత్ ఉత్పత్తి, సౌరశక్తి, బయోగ్యాస్ వినియోగాలపై దృష్టి. ఏ 1 సరైనది. బి 2 సరైనది. సి 1 2 సరైనవి.
డి 1, 2 సరైనవి కావు. ద ఆన్సర్ ఈస్ సి 1, 2 సరైనవి. ఫ్రాన్స్ దేశంలో అణు రియాక్టర్ల ద్వారా పెద్ద మొత్తంలో అణు విద్యుత్ ఉత్పత్తి చేయటం వలన ఈ అణు రియాక్టర్లు అనేవి మానవులకు అదేవిధంగా జంతు జీవజాలానికి ఎప్పటికైనా ప్రమాదం కాబట్టి వాటి విషయమై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఫ్రాన్స్ దేశం ఈ అణు రియాక్టర్ల వినియోగం సంఖ్య తగ్గించుకోవాలని ఇంకా పెంచకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యామ్నాయ వనరులు అయినటువంటి అలల అంటే సముద్రపు అలల ద్వారా, అదేవిధంగా సౌరశక్తి ద్వారా, బయోగ్యాస్ ద్వారా ఉత్పత్తి చేయడానికి దృష్టి కేంద్రీకరించింది. నెక్స్ట్, ఫ్రాన్స్లో ఈ క్రింది వాటిలో ఏ రకమైన విద్యుత్ అధికంగా ఉత్పత్తి చేస్తున్నారు? ఏ థర్మల్ విద్యుత్, బి అణు విద్యుత్, సి జల విద్యుత్, డి టైడల్ విద్యుత్. ద ఆన్సర్ ఇస్ బి అణు విద్యుత్. నెక్స్ట్ ప్రశ్న, ఫ్రాన్స్ దేశానికి సంబంధించి ఈ క్రింది వాటిలో 1. అణు విద్యుత్ ఉత్పత్తికి న్యూక్లియర్ రియాక్టర్ల వినియోగాన్ని పెంచకూడదు. 2. సముద్రపు అలల విద్యుత్ ఉత్పత్తి, సౌరశక్తి, బయోగ్యాస్ వినియోగాలపై దృష్టి. ఏ 1 సరైనది, బి 2 సరైనది, సి 1, 2 సరైనవి, డి 1, 2 సరైనవి కావు. ద ఆన్సర్ ఇస్ సి 1, 2 సరైనవి. ఫ్రాన్స్ దేశంలో అణు రియాక్టర్ల ద్వారా పెద్ద మొత్తంలో అణు విద్యుత్ ఉత్పత్తి చేయటం వల్ల ఈ అణు రియాక్టర్లు అనేవి మానవులకు అదేవిధంగా జంతు జీవజాలానికి ఎప్పటికైనా ప్రమాదం కాబట్టి వాటి విషయమై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఫ్రాన్స్ దేశం ఈ అణు రియాక్టర్ల వినియోగం సంఖ్య తగ్గించుకోవాలని ఇంకా పెంచకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యామ్నాయ వనరులు అయినటువంటి అలల అంటే సముద్రపు అలల ద్వారా, అదేవిధంగా సౌరశక్తి ద్వారా, బయోగ్యాస్ ద్వారా అణు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి దృష్టి కేంద్రీకరించింది. నెక్స్ట్, ఫ్రాన్స్లో ఈ క్రింది వాటిలో ఏ రకమైన విద్యుత్ అధికంగా ఉత్పత్తి చేస్తున్నారు? ఏ థర్మల్ విద్యుత్, బి అణు విద్యుత్, సి జల విద్యుత్, డి టైడల్ విద్యుత్. ద ఆన్సర్ ఇస్ బి అణు విద్యుత్. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికాని జత. ఏ సెయిన్ నది ఇంగ్లీష్ ఛానల్లో కలుస్తుంది, బి గారోన్ నది బిస్కే అఖాతంలో కలుస్తుంది, సి లోరే నది బిస్కే అఖాతంలో కలుస్తుంది, డి రోన్ నది ఇంగ్లీష్ ఛానల్లో కలుస్తుంది. ద ఆన్సర్ ఇస్ డి రోన్ నది. యాక్చువల్గా రోన్ నది అనేది ఇంగ్లీష్ ఛానల్లో కలవదు, మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ ఇంకొకటి కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే, ఫ్రాన్స్ దేశంలో రోన్ నదితో పాటు రైన్ నది కూడా ఉంది. ఇది ఉత్తరంగా ప్రవహించి ఉత్తర సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్, పైరనీస్ పర్వతాలు ఫ్రాన్స్కి ఏ దిక్కున ఉన్నాయి? ద ఆన్సర్ ఇస్ దక్షిణ దిక్కున